నాణ్యమైన విద్యుత్తును అందించే లక్ష్యంతో రైతు డిస్కంలు ఏర్పాటు చేస్తుంటే ప్రతిపక్షాలు వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతున్నారని ప్రచారం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. విపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. రాష్ట్రంలో కనురేపపాటు కాలం విద్యుత్ కోతలు లేవని చెప్పారు. వేసవిలో దేశం మొత్తం కరెంటు కోతలు ఉన్నా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నామని పునరుద్ఘాటించారు. ఖమ్మం పాకబండ బజార్లో నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రాన్ని మంత్రి తుమ్మలతో భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఖమ్మం జిల్లాలో నిరుపయోగంగా ఉన్న సాగర్ సీతారామ ప్రాజెక్టు కోసం సేకరించిన భూమిలో సోలార్ పలకలు పెట్టి కరెంటు ఉత్పత్తి చేయాలని మంత్రి తుమ్మల సూచించారు. మేమే కనుక రైతులకి మీటర్లు పెట్టే పరిస్థితి వస్తే మేము ఎన్నికల్లో పోటీ చేయం. రైతులకు ఎవరికి మీటర్లు పెట్టకుండా ఏ రకంగా అయితే ఉచితంగా పవర్ ఇస్తా ఉన్నామో భవిష్యత్తులో కూడా అలాగే కంటిన్యూ చేస్తాం. మేము అలాగే ముందు పోతాం. ఒకవేళ మేము అట్లాగే పోతే మీరు ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉంటారా అని గట్టిగా ఒక సవాల్ విసిరి. మరి దానికి సవాల్ చెప్పరే, పోటీ చేయకుండా ఉంటారా లేకపోతే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ అని చెప్పండి. క్షమాపణ అని చెప్పండి, లేకపోతే ఎన్నికల్లో పోటీ చేయకుండానే. ఎన్ని సంవత్సరాలు ఇంకా ప్రజలకు తప్పుడు ప్రచారం ఇస్తూ ప్రజలను తప్పుగా పట్టిస్తూ మభ్యపెట్టి బతకాలనేటువంటి కార్యక్రమం చేయొద్దని చెప్పి ముఖ్యంగా రైతుల అమాయకులు వాళ్ళు మోసం చేయవాలి.